అందరికీ నమస్తే అండి. మీకు గుర్తుండే ఉంటుంది 2025 నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. పెట్టుబడిదారుల సదస్సు అనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఆ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు గారు, లోకేష్ గారితో సహా మంత్రుల బృందం వివిధ దేశాలకు వెళ్ళి ఇదిగో మా దేశంలో, మా విశాఖపట్నంలో, మా రాష్ట్రంలో, మా విశాఖపట్నంలో ఇలా పెట్టుబడిదారుల సదస్సు జరుగుతుంది, దానికి మీరందరూ రండి, పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ రంగాల్లో మేము ప్రోత్సాహకాలు ఇస్తున్నాము, రూపాయికే భూములు ఇస్తున్నాము, భూములు సిద్ధంగా ఉన్నాయి, మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయి. సో రాష్ట్రంలో ఉన్న అవకాశాలన్నింటినీ కూడా మార్కెటింగ్ చేశారు. సో దానికి ప్రతిబింబిస్తూ ఆ సదస్సు జరిగిన 2 రోజుల్లో 410 MOUలు జరిగాయి. 410 MOUల ద్వారా సుమారుగా 11.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అలాగే ఈ సదస్సు ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నట్టు, ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా లెక్కలు విడుదల చేసింది ఆ సదస్సు ముగిసిన తర్వాత. అయితే 2025 నవంబర్ 14-15 తేదీల్లో సదస్సు జరిగింది. ఇది జూన్ ఎండింగ్, 2026 జూన్, అంటే దాదాపుగా ఒక 7-8 నెలలు కావస్తోంది. మరి ఈ 7-8 నెలల్లో పురోగతి ఎంత, ఎన్ని సంస్థలు గ్రౌండింగ్ అయ్యాయి ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానికంటే ముందు అసలు ఈ పెట్టుబడిదారు సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థలు ఏమేమి ఉన్నాయనేది చూసుకుంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక పెద్ద డేటా సెంటర్ పెడతాము అని చెప్పి ముందుకొచ్చారు, దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా. అలాగే బ్రూక్ ఫీల్డ్ సంస్థ కూడా 1,20,000 కోట్లతో డేటా సెంటర్ పెడతాము, రిలయన్స్ అండ్ బ్రూక్ ఫీల్డ్ కలిపి 2,21,000 కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడతాము అని చెప్పి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఏఎం గ్రీన్ అనే ఒక సంస్థ కూడా అప్పట్లో, అంటే గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ అనమాట, దానికి సంబంధించి కూడా ఒక సంస్థ ముందుకు వచ్చింది. అలాగే ఛాంపియన్స్ గ్రూపు, అదానీ గ్రూపు, కళ్యాణి గ్రూపు, లులు గ్రూపు, ఇలా అనేక సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే విద్యుత్ రంగంలో, ఇంధన రంగంలోనే సుమారుగా 7 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. 6 లక్షల కోట్ల వరకు ఒప్పందాలు జరిగాయి. దాంతోపాటు గ్రీన్ హైడ్రోజను, ఏఐ డేటా సెంటర్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, పోర్ట్స్, టూరిజం, ఏరోస్పేసు, డిఫెన్సు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఐటీ అండ్ డిజిటల్ సర్వీసెస్, ఇలా ఒప్పందాలు జరిగాయి. అయితే ఇప్పుడు గ్రౌండింగ్ ఎన్ని అయ్యాయి అనే దగ్గరే ప్రశ్న ఆగిపోతుంది, సమాధానం దొరకడం లేదు. ప్రభుత్వం ఏం చేసిందంటే, లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆ తర్వాత పెట్టుబడిదారుల సదస్సు నవంబర్లో జరిగింది, డిసెంబరు అండ్ జనవరి వరకు కూడా ఒక 2 నెలల పాటు మనం పెట్టుబడులు MOUలు కుదిరితే సరిపోదు, ఖచ్చితంగా గ్రౌండింగ్ జరగాలి, గ్రౌండింగ్ జరిగితేనే మనం సక్సెస్ అయినట్టు అని చెప్పారు. సో ఇలా గ్రౌండింగ్ అవ్వడానికి, గ్రౌండింగ్ వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేయడానికి ఎవరైతే ప్రభుత్వంతో MOU చేసుకున్న ఈ 410 MOUలు ఉన్నాయో, ఎవరెవరైతే గ్రూపులు ఉన్నారో, ఇండస్ట్రియలిస్ట్ పెట్టుబడి సంస్థలు ఉన్నాయో, ఆ సంస్థలతో లైజనింగ్ కోసం అధికారులతో ఒక కమిటీ వేస్తాము, వీళ్ళు ప్రతి వారం కూడా ఆ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యి గ్రౌండింగ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు, అసలు గ్రౌండింగ్ ఏమాత్రం ఆలస్యం అవ్వకూడదు అని చెప్పారు. నిజమే. ఇప్పుడు 1,00,000 రూపాయలు డబ్బులు అక్కడ పెట్టి ఆ తర్వాత తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఓ 10 మందికి అరే మీకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి 10 మందిని అక్కడ కూర్చోబెట్టి ఆ 1,00,000 రూపాయలు అక్కడ అలా పెట్టారు అనుకోండి, ఒక వారం 10 రోజులు అక్కడ అలా పెట్టి తర్వాత తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఉసూరుమంటారుగా. సో అలా పెట్టి మీకు ఇస్తామని తెచ్చిన వాళ్ళు అది ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళకి లబ్ధి, వాళ్ళకి మంచి జరిగినట్టు. అలాగే మీ రాష్ట్రంలో మేము 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతాము, 13 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే రాష్ట్రానికి లబ్ధి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి సంపద సృష్టి జరుగుద్ది. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసినంతవరకు ఒక 20% కూడా గ్రౌండింగ్ జరగలేదు. ఈ 8 నెలల్లో ఒక 20% కూడా ఏదైతే విశాఖపట్నం పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందాలు జరిగాయో ఆ మొత్తం విలువలో 20% కూడా గ్రౌండింగ్ జరగల. సరే, నేను ఇక్కడ అత్యాశ ఏమీ లేదు, నాకు మొత్తం అన్ని గ్రౌండింగ్ జరగాలి అని నేను అడగట్లా. మొత్తం 12 లక్షల కోట్లు గ్రౌండింగ్ చేయండి, అప్పుడే మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటాం అని మేము అనం. అట్లీస్ట్ ఒక సగం, నేను అప్పుడే చెప్పా, ఆ సదస్సు జరుగుతున్నప్పుడే నేను వీడియోలు చేసినప్పుడే చెప్పా, దీనిలో సగం గ్రౌండింగ్ అయినా చాలు, ప్రభుత్వం సక్సెస్ అయినట్టే అని. సో ఈ 8 నెలల్లో సగం కాదు కదా, అందులో సగం పావలా వాటా కూడా గ్రౌండింగ్ అవ్వలేదండి. మరి ఇప్పుడు ప్రభుత్వ ఫెయిల్యూరా? ప్రభుత్వం ఎక్కడో లోపం జరుగుతోంది. హంగు ఆర్భాటాలు, ప్రచారాలు, మీడియా హడావుడి కనిపిస్తుంది తప్ప
గ్రౌండ్ లెవెల్లో దాని రిజల్ట్ కనిపించట్లేదు. సో వీ డోంట్ నీడ్ రీజన్, వీ నీడ్ రిజల్ట్. సో మనకి సాకులు అనవసరం, ఫలితం కావాలి. అట్లీస్ట్ ఒక సగమైనా సరే గ్రౌండింగ్ జరగాలి. అట్లీస్ట్ 2025 నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన భాగస్వామి సదస్సు ద్వారా 12 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అందులో 6 లక్షల కోట్ల పెట్టుబడులు సక్సెస్ అయ్యాయి, గ్రౌండింగ్ జరిగింది అని కాలర్ ఎత్తుకొని గర్వంగా చెప్పుకోగలగాలి ప్రభుత్వం. కానీ అది లేదు, సగం కూడా గ్రౌండింగ్ జరగలేదు, పావలా వాటా కూడా గ్రౌండింగ్ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు 2026 నవంబర్ ఈ 11-12 తేదీల్లో అంటే ఇంకో 4 నెలల్లో మళ్ళీ విశాఖపట్నంలోనే సిఐఐ భాగస్వామి సదస్సు చేయడానికి రెడీ అవుతున్నారు. నేను సదస్సులు పెట్టడాన్ని తప్పు పట్టట్లా, ఆ సదస్సుల్లో జరుగుతున్న ఒప్పందాలు అమలు చేయడం లేదు కాబట్టి తప్పు పడుతున్నా, గ్రౌండింగ్ జరగడం లేదు కాబట్టి తప్పు పడుతున్నా. అధికారులు నియమిస్తామన్నారు, కమిటీ వేస్తామన్నారు, పదే సంప్రదింపులు చేస్తామన్నారు. మరి గ్రౌండింగ్ లేకపోతే ఎందుకు ఈ హంగు ఆర్భాటాలు? ఆ సదస్సు నిర్వహణకు కనీసం ఒక 100-200 కోట్లు ఖర్చు పెడతారుగా, వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్డు దానికి, రూములకి దానికి, మరి అదైనా రావాలి కదా. సో అంటే దాంతోపాటు పేపర్లో ప్రకటనలు ఇస్తారుగా. సో మొత్తానికి హంగు ఆర్భాటం, మీడియా హడావుడు అంతా ఉంటుంది. దానికి తగ్గట్టు అక్కడ యువతకు ఎన్నో ఆశలు రేకెత్తిస్తారు కాబట్టి, ఎన్నో అవకాశాలు కల్పిస్తామని చెప్తారు కాబట్టి 50% గ్రౌండింగ్ జరిగితే, 50% రేట్ ఉంటే మంచిది. లేకపోతే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. థ్యాంక్ యూ.